హల్లా అరే కరెక్ట్ కాల్ చేసినరా? ఒరి యాదవ్ యాడ సచ్చిన్నావురా? నీ అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకో? మోడీ గారు మార్నింగ్ వాక్ రమ్మని మెసేజ్ పెట్టారా, వచ్చావేమో అని. అబ్బా పొద్దుగా లేసారా మోదీ మనలాగా 10 గంటలకు? అరే దొల్లేరిందా? ఇప్పుడు నిజాలు మాట్లాడుకున్నాను బాయ్, మ్యాటర్ ఏందో చెప్పు. ఏం లేదురా, నీ మోడల్ చెల్లుండ్లా మార్కెట్లో ఏ కొత్త మోడల్ మొబైల్ వచ్చా నాకు కావాలని ఏడుచంటది. రేపు దాని బర్త్డే నా సాగుకు వచ్చి పడిందిరా బావా. ఐఫోన్ కొనిపించే కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయనంటుందిరా. చక్కగా రా మ్యాటర్కి. ఏం లేదురా, నీ క్రెడిట్ కార్డు ఇచ్చినావంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటా. అరే నిన్న నీ చెల్లి బర్త్డే కదరా, తెలుసు కదరా, నిన్న దావత్ పిలిచి కదరా. అది నన్ను గోకిందిరా, నేను కార్డు గోకినా, కట్ చేసే బ్యాలెన్స్ నిల్లురా. అరే కష్టం ఉందిరా పొరిలతోని, బర్త్డే వస్తే మనం దావాల్సి వస్తుందిరా అన్న. అరే మళ్ళీ కలుసురా రే, నాకు ఫోన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతా. అబ్బా సర్లే, కాల్ కట్ చేయి, నాకు నేచర్ కాల్ వచ్చింది. చూడొద్దంటున్నా సుచ్చానే ఉంటా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా. వచ్చేవా అబ్బా వచ్చేసింది. చలికాలం ఎఫెక్ట్. రోజు 10 సార్లు పోలేక చచ్చిపోతాండా. ఏంటి నల్లగుండదాడా? ఏదో ఫోన్ మాదిరి ఉందే. ఫోనే. అరే ఐఫోను కొత్త పీసు. యో కిట్టయ్యా, యు ఆర్ దేర్. నీకు తెలుసు, నీకు అన్నీ తెలుసు. ఈ భక్తుడు కష్టాల్లో ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవు కదా. ఏ దొంగి. దిస్ పర్ఫార్మెన్స్ డెడికేటెడ్ టు యూ ఓన్లీ, లాడి కృష్ణ. మీకు కానీ నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టు కానీ అయితే మిల్కీ మహేష్ అని చెప్పి లాడి కృష్ణకి ఎస్ఎంఎస్ చేయండి. నీకు ఎస్ఎంఎస్ చేస్తే మాకేమొచ్చదరా తప్పాల మొక్కమాడా అని అనుకుంటున్నారు కదా. పుణ్యం వచ్చదండి, 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అంతే. ఒక్క నిమిషం అండి మా డార్లింగ్. హల్లా మే ఆడినావా? వచ్చండి, ఆడనే ఉండా. ఈ టైంలో ఎవరు? ఎవరు లేరే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రే కర్రేదవా, భయపడి చచ్చాను కదరా. ఇదిగో నీ గిఫ్ట్. హాయ్ ఐఫోన్. థ్యాంక్ యూ బంగారం, లవ్ యూ రా. వెయిట్ ఫర్ 2 minutes, I'll be back baby.
దీని అమ్మ దీన్ని భయపెట్టడానికి 500 బొక్క. అయినా దెయ్యాలు ఎట్టుంటాయి అబ్బా? అసలు దెయ్యాలు ఉంటాయి కదా. మహేష్ మహేష్ రే కర్రోడా, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే ఫోటోలో దయ్యం ఉందిరా. మే ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? లేదురా. నువ్వు ఇంకా ఆ ప్రేమలో నెట్టుండవు. ఏది షో మీ ఐసి, ఏది చూపించు. నేను చెప్పినా కదా ఇది ఏమీ లేదు, అంతా నీ భ్రమ. లేదురా, నేను చూసా, ఉంది. సరే నీ డౌట్ నేను క్లియర్ చేస్తా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. యాడుంది యాడుంది? నీ ముఖం ఉంది. ఆ? నేను చెప్తే నమ్మలేదు, ఇప్పుడు చూడు. నన్ను కొడతావా? నన్ను పడేస్తావా? నువ్వా? పరిగెత్తు. ఏమైంది? తీసాలి ఎందుకు కొడతావు? ఆడదీడు నువ్వు కొట్టుకొట్టి చంపుతారు. ఈ అమ్మాయి ఇది రాదు. ఏమిటి కట్టారు? ఇది ఇట్టుంది, ఇది రాదు. అదే లాగేసింది లోపల. దాంతో ఇక్కడ నీతో ఏగలాగా సచ్చండా. మే సిల్కు, మీ ఇంట్లో ఎవరో చచ్చినట్టున్నారు మ్యా. ఆ దెయ్యమై నీ మీద పగబట్టింది మ్యా. రే కర్రెదవా, నువ్వే ఏదో అమ్మాయిని మోసం చేసినట్టున్నావు. అది చచ్చి దయమే వచ్చినట్టుంది. నాకు నువ్వు పడ్డమే ఎక్కువ, మళ్ళా ఇంకో ఫిగరా. రే మిల్కు, నిజం చెప్పురా. అసలు మొబైల్ కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా? మే ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ ఏంది? నువ్వు అడిగే డౌట్ లేదే. నిజం చెప్పురా. నన్ను కొడతావా? నన్ను పడేస్తావా? నాకు తెలుసంతా ఏదో మొబైల్ వల్లే వచ్చినట్టుంది. ఇదేంట్రా ఇలా వాయించేసింది గ్యాప్ లేకుండా? మే ఇప్పుడు దాన్ని పిలిపించి కొట్టించుకోవడం అవసరమా నీకు? నేనేమన్నాను రా? ఏమన్నావా? నువ్వే కాదు ఆ మొబైల్ ఏదో మొబైల్ అండ్లా. మేడం వచ్చింటది, వచ్చేసింది. ఇంకా అయిపోయినట్లేదు, కంటిన్యూ. నన్ను చంపేస్తాం అనుకున్నావేట? నీకు ఇష్టం లేకుంటే చెప్పి వెళ్ళిపోతా, అంతేగాని ఇట్లాంటి పనులు ఏం చెప్పాకో. ఇదేంది మ్యా, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయింది. ఏమో బాటిల్ కూడా మన సైడ్ వచ్చండి. అది నువ్వు వాటర్ అడిగిండేది మేడం కినపడినట్టుండదు మ్యా. మే నీళ్ళు అడిగిండావు కదా, ఇదో వచ్చినాయి తీసుకో. అయినా మీరు సూపర్ మ్యా, దెయ్యాలతో కూడా సేవలు చేయించుకుంటున్నారు. ఇదో తీసుకో. ఎంతైనా మీరు ఒకటే, అడగంగానే వాటర్ తెచ్చిచ్చింది. మే సిల్కు,
హ్యాపీ బర్త్డే మ్యా. రే నీ అబ్బా, నా బర్త్డే డేట్ ఒకే రోజు అయ్యేలా చేసావు కదరా. ఏంది మ్యా కేకు గాల్లోకి లేచింది? మేడం నీకోసం బర్త్డే సాంగ్ పాడుతుంది మ్యా. మే, ఇది కూడా మన సైడ్ వచ్చాడు మ్యా. మే సిల్కు అద్దో నీ కేకు ఎంతైనా నువ్వు గ్రేట్ మ్యా. బర్త్డే సెల్ఫీ విత్ గోస్ట్ అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టు, బీభత్సమైన లైకులు. రే మిల్క్, ఈ టైంలో జోకులు ఏంట్రా? ప్రాణాలతో బయటపడితే చాలు. ఇక ఈ జన్మలో సెల్ఫీ జోలికి పోను. చేసి పెట్టుబడేసింది. మేడం కోపం వచ్చేటుంది పద మ్యా. ఎవరు వచ్చినట్టున్నారా? మే నువ్వు నన్ను భయపెట్టి సబాకో, ఎవరో చూచామండో. అమ్మో, ఏంటి భయ్య లోపలికి వెళ్ళలేసారు? పిలిస్తే లోపలికి వస్తాను కదా. రే సామి, అర్ధరాత్రి అడ్రస్ తప్పిపోయిన అడిగి దున్నపోతు మాదిరి ఉండవు. ఏంద్రా నీ రచ్చ? సార్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండి. యాజ్ బిర్యానీ ఆర్డర్ ఐ డెలివర్డ్. బిర్యానా? మే నువ్వు ఆర్డర్ ఇచ్చావా? ఏటి ఇవ్వు నో గివ్వు, మేడం నో గివ్వు, మరి హూ అయితే గివ్వు? కొంపదీసి లోపలుండే మేడంగా నిచ్చిందా? ఏటి లోపల ఇంకో మేడం కూడా ఉంది ఏటి? ఆ, మరి నాకు చెప్పలేదేమి? నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాను. పక్కలేగండి, పక్కలేగా. పాప నువ్వేట చూస్తున్నా, పక్కలేగా. మేడం మేడం. రే రేయ్, గమ్మునుండు. ఓ బిర్యానీ మర్చిపోయాను కదా. ఇది తిని పాప, చాలా లేతకున్నావు, లావ్ అవుతావు. అవును, ఎందుకు పిలిచా? ఏం లేదు నాన్న, లోపల మేడం బాగా పిసినారు. ఆహా, నాలాగే అన్నమాట. మాత్రం మొదలద్దే. నా పెర్ఫార్మెన్స్ మేడం కేజీలు కేజీలు కింద చూపించేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. టిప్పు మర్చిపోదు రే. బిల్లేనా మర్చిపోతాను కానీ టిప్ మాత్రం మర్చిపోయే ప్రసక్తే లేదు. ఆ పోపో నీకుంది పో. ఇంటికి మూడింది. ఆహా, వుడ్డీ అమ్మ, ఎవరిది మేడం వైట్ డ్రెస్ లో కలకలాడిపోతుంది? మేడం మేడం, ఏంటి పిలిస్తే పలక్కుంటుంది? మేడం బిర్యానీ మీరే ఆర్డర్ ఇచ్చారా? మేడం బిర్యానీ తీసుకొని డబ్బులు ఇచ్చండి, పట్టుకెళ్ళిపోతానా? మేడం ఏంటిది పలక్కుంటుంది ఏంటి? మేడం ఏటి డబ్బులు కావాలేటి? ఏటంటారు రేటి? మీది కూడా శ్రీకాకుళమేనా? శ్రీకాకుళమా? శ్రీకాకుళంలో ఎక్కడా? ఆముదాల వలస. ఆందల వలస? అమ్మ నాయన, నాది కూడా ఆందల వలసే. అమ్మడి అమ్మ, దీన్ని ఎలాగైనా కనెక్ట్ చేసుకోవాలి, లైఫ్ సెట్ అయిపోద్ది. అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావేటి? అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? అంటే నువ్వు పెద్ద మిర్జాపూర్ రాని బేటి, నాకెవడైనా ఒకటే. తమ్ముడు పేకాటే. నా దగ్గర పప్పులేట్ ఉడకవు, నువ్వు డబ్బులు ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోవడమే. ఇవ్వాల్సిందేనా? వద్దులే, నీ డబ్బులు కూడా నేనే ఇస్తాను. నీ ఊరుకుంటే రెచ్చిపోతున్నా బేటే, డబ్బులు ఎలాగైనా ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు వెళ్ళవా? ఎల్లనా, వెళ్ళే ప్రసక్తే లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటిది వాయిస్ మార్చిగానే గడగడనుకుని పోల్చుకుంటుంది అనుకున్నావు ఏంటి? అంత సీన్ లేదు. బూస్ట్ ఇక్కడ, డబ్బులు ఇచ్చే అంతవరకు వెళ్ళే ప్రసక్తే లేదు. బూస్ట్ గాడికి బ్యాటింగ్ స్టార్ట్ అయినట్టుంది. తట్టుకోలేకపోతున్నాను. ఇది మొత్తం విడిసినట్టుగా ఉంది. ఏటి ఇది అప్పుడే జంప్ అయిపోయినట్టుగా ఉంది, వెళ్ళిపోయినట్టుగా ఉంది. మనము సైలెంట్గా వెళ్ళిపోదాం. అమ్మడి అమ్మ, ఏటి దిలసదకు వచ్చింది. ఈలేటి ఇక్కడ ఉన్నారు, ఏటి జరగనట్టు మేనేజ్ చేయాలి. ఇదిగో మీ బిర్యానీ. అమ్మో, సైలెంట్కి వెళ్ళిపోలే. బతికుంటే మన ఊర్లో ఏదో కులిపేదో కన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. దా వచ్చి కూర్చో. నా దగ్గర ఇంకా ఛార్జింగ్ లేదు భయ్యా. నాకాడ పవర్ బ్యాంక్ ఉంది రా. ఏంటి భయ్యా, లోపల సినిమా చూపించింది. టిప్ ఇచ్చిందా? టిప్ ఇవ్వలేదు కానీ తిప్పి కొట్టింది. నీ పర్ఫార్మెన్స్ చూపించాను. నేనేటి చూపించాను భయ్యా పెర్ఫార్మెన్స్? అదే నాకు చూపించింది. నీకేటి చూపించిందో నాకు అదే చూపించింది భయ్యా. భయ్యా నాకు తెలియక అడుగుతాను, ఎంతగా గోస్ట్ మేడం ఎవరు? ఇంకెవరు? దీని బర్త్డేకి వచ్చిన గెస్ట్. ఏటి బర్త్డేకి గోస్టులు కూడా గెస్టుల కింద వస్తాయి ఏటి? అయినా గోస్ట్ వద్దులే, ఆ గెస్ట్ ఎందుకు వచ్చినట్టు? ఇంకెలా, ఆ మొబైల్ గారి వల్లే. మొబైల్ గారా? ఏటి మొబైల్ కూడా రెస్పెక్టే. ఫోన్ ఏమన్నా తిట్టావనుకో దెయ్యం వచ్చాది, మళ్ళీ గుమ్మెచ్చాది. జాగ్రత్త. ఏటి మొబైల్ తిరిగితే దెయ్యం వచ్చింది ఏటి? ఏటి ఎరుపప్పులో కనబడుతుంది అనుకున్నావు ఏంటి? చూసేవాళ్ళు నమ్మరు, నేను అసలు నమ్మను. నా సంగతి నీకు తెలుసు కదేటి. ఒరే జుట్టు పోలిగా,
నీకంత డౌట్ ఉంటే ఒక్కసారి ఆ మొబైల్ ని తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వస్తుంది. దీనికి ఇప్పుడు ఇస్తాను చూడు. లిగరా దీనికి ఉంది ఇప్పుడు. ఏ టీ మొబైల్ నేటి ఆ మొబైల్ పోయి తిట్టమంటావా? నీకు దమ్ముంటే తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వస్తుంది. దీనికి ఇస్తాను చూడు ఇప్పుడు. దీన్ని అమ్మ జీవితం రాయ కొండ గుర్ర మొహంతో ఎక్కడ రాయ నీకుంది. మామూలు పిలిచాను మేడం, ప్లీజ్ మేడం, అందుకే మేడం. ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ లోపలికి తీసుకెళ్తున్నా పెట్టే అన్నది. నాకే 2 రౌండ్లు అయ్యాయంటే వీళ్ళకి ఎన్ని రౌండ్లు అయ్యాయో పాపం. భయ్యా నెక్స్ట్ ఏంటి? నాకేం తెలుసురా, పోయి మేడం అడుగుపో. అంటే అరుంధతి గీతాంజలి సినిమా లాగా ఈ దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఉంటదంటారా? నీ అబ్బా నాకెట తెలుస్తుంది. పోయి నీ దెయ్యాన్ని నువ్వే అడుగుపో. ఇద్దరిది శ్రీకాకుళం కదా, నీ భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే నేనే అడగాలన్నమాట. మేడం ఎక్కడుంది ఇది? మేడం మేడం నా పేరు రాగ గాయత్రి వీణ. ఆర్జీవిఆర్. మూసుకొని నువ్వు పోయి. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కంటిన్యూ మేడం. నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టం. ఐఫోన్ కొన్న ఆనందంలో నా ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటూ ఉండగా హే వామ్మో, నాకు సంబంధం లేదు, నేను జంపు. యాడికిరా పోతాండవో? చెప్పిందంతా విన్నావు కదా, ఈ గొడవ అంతా మనకి ఎందుకు గానీ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి వచ్చంపా. నేను సైలెంట్ సైడ్ అయిపోలే.